ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించేది ఏమంటే 2023లో వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో గత ప్రభుత్వము రోస్టర్ పాయింట్లలో లోపాలతో పుట్టినట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రభుత్వం గతంలో మా నిరుద్యోగులకి చాలా అన్యాయం చేయడం వల్ల 3 ఎమ్మెల్సీ స్థానాలకు పాడగట్టేసి మీకు 3 ఎమ్మెల్సీలు మీకు ఇచ్చాం. తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో కూడా ప్రభుత్వానికి పాడగట్టేసి కాటనానికి పంపించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టాం. అందరూ అంటుంటారు నిరుద్యోగుల ప్రభుత్వం అని. నిరుద్యోగుల ప్రభుత్వం అయితే లోపాలతో కూడిన నోటిఫికేషన్లు విడుదల చేయడం నిరుద్యోగుల ప్రభుత్వం. సో ఈ రోస్టర్ పాయింట్లను వెంటనే సవరించి నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం, రేపు ఎగ్జామ్ అంటున్నారు, మొన్నటి ఎగ్జామ్ అంటున్నారు. అవునయ్యా, మీరు లోపాలతో విడుదల చేసిన నోటిఫికేషన్ మీరు విడుదల చేసి గత ప్రభుత్వ లోపం మీ ప్రభుత్వం మీరు నిన్న సాక్షాత్తు మీ అటార్నీ జనరల్ అంగీకరించారు కోర్టులో. అవునండి, రోస్టర్ పాయింట్లలో లోపాలను అంగీకరించారు. సో మీరు గత ప్రభుత్వం తప్పు చేసింది, ఈ ప్రభుత్వం సవరించకుండా ఈ ప్రభుత్వం తప్పు చేసింది. మీరు లోపాలు సవరించకుండా బలి చేసేది విద్యార్థుల. గత 2019 నుంచి నోటిఫికేషన్ లేక ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు ఇక్కడ చూడండి ఒకసారి ఇలా ఉన్నారండి. జీవితంలో ఎంతో విలువైన సమయం కోల్పోయి ఇప్పటికీ విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు వేల రూపాయలు ఖర్చు చేసుకొని. ఈ సమయంలో నోటిఫికేషన్ ఎగ్జామ్ పరీక్షలు రాసినప్పటికీ కూడా దాని యొక్క ఫలాలు అందుతాయా అంటే గ్యారంటీ లేదు. ఏమంటే దాని యొక్క ఫలాలు అందుతాయని గ్యారంటీ లేదు. ఒకవేళ పరీక్షలు రాసినా ఫలితాలు విడుదలైనా తర్వాత ఉద్యోగం వచ్చిన వాడు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటాడా అంటే దానికి రక్షణ లేదు. కాబట్టి ఇంత లోపాలతో కూడుకున్నటువంటి వ్యవస్థను రోస్టర్ పాయింట్లను సవరించి మాకు పరీక్షలు పెట్టి మేము పరీక్షలు రాయడం లేదు, పరీక్షలు చేతగాదు అనట్లేదు. ఉన్న లోపాలను సవరించి మాకు పరీక్షలు పెట్టండి. రేపు సవరించి ఎల్లుండి పరీక్ష పెట్టండి. వారం రోజుల తర్వాత పరీక్ష సవరించి 8వ రోజు పరీక్ష పెట్టండి. మేము సిద్ధంగా ఉన్నాం పరీక్షలు రాయడానికి. ఇది మేము చెప్పదలుచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దయచేసి నిరుద్యోగులకు మోసం చేయొద్దండి, అన్యాయం చేయొద్దండి, నిరుద్యోగుల బాధను గోడును ఆలకించండి అని ప్రభుత్వానికి గౌరవంగా విన్నపం చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. 3 ఎమ్మెల్సీ స్థానాల గతంలో ఏం జరిగిందో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజెంట్ కూటమి ప్రభుత్వం చాలా తస్మాత్ జాగ్రత్త. 23వ తారీఖు పరీక్ష అయిపోతే 27వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. 4 రోజుల సమయం ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. 92,000 మంది విద్యార్థులు మీకు ఏం చేస్తారో 25 రిజల్ట్ తర్వాత వస్తుంది. ఇకపోతే మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ వాస్తవానికి మన ఎక్కడో రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరంలో మేము ఈ పరిస్థితుల్లో దిగరాల్సిన అవసరం ఏముందండి? 2 రోజులు పరీక్ష పెట్టుకొని ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాకు పంతానికి పోయి పరీక్షలు పెట్టి మా ప్రాణాలతో ఆపద్దు, మా జీవితాలను ఆపద్దు. ఇది మేము నిర్ణయించుకున్న విషయం. థ్యాంక్ యూ.